చాలా మంది ఈ రిజర్వేషన్స్ ఖరారైన తర్వాత వాళ్ళందరూ కూడా సర్పంచ్ ఎలక్షన్స్ లో పోటీ చేయాలి, సర్పంచ్ అయిపోవాలి అని అనుకునే వాళ్ళందరికీ ఒక్క విజ్ఞప్తి. ఒక్కసారి మీరు అందరూ కూడా మీ దగ్గరున్న ఆర్థిక వనరులు ఎన్ని, ఈ ఎలక్షన్స్ లో మన దగ్గరున్న డబ్బు సరిపోతుందా? ఇప్పుడున్న ఎలక్షన్ టైంలో కనీసం ఒక్క ఓటుకి 1000 రూపాయలు ఖర్చు పెట్టకుంటే అవ్వని పరిస్థితి. నేను ఖర్చు పెట్టకుండానే గెలుస్తాను అన్న వాళ్ళకు ఇది పనికిరాదు. బట్ ఖర్చు పెట్టాల్సిన చోట ఖర్చు పెట్టిన తర్వాత కూడా గెలవకపోతే మన పరిస్థితి ఏంటి అన్నది ఒక్కసారి మీ కుటుంబ సభ్యులతో డిస్కస్ చేసుకున్న తర్వాత పోటీలోకి దిగండి. అండ్ పోటీ చేసిన తర్వాత గెలిస్తే కూడా చాలా ఖర్చులు తప్పవు. ఎందుకంటే 5 సంవత్సరాల పాటు పరిపాలన చెయ్యాలి అంటే కొన్నిసార్లు చేతులోంచి పెట్టుకోవాల్సి వస్తుంది, జేబులోంచి ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. అట్లాంటప్పుడు ఏంటి మన పరిస్థితి? తర్వాత 5 సంవత్సరాలకు మన దగ్గర ఆర్థిక వనరులు ఉన్నాయా? ఇప్పుడు పోటీ చేయడానికి ఆర్థిక వనరులు ఉన్నాయా? ఎవరో ఏదో అన్నారని, ఎవరో ఏదో పోటీ చేయమన్నారని, ఎవరో సపోర్ట్ చేశారని మీకు మీరుగా తొందరపడి ఎమోషనల్ అయి పోటీలోకి దిగొద్దు. లాస్ట్ ఇయర్ చాలా మంది కొంతమంది సర్పంచ్లు అయితే సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడం కూడా మనం పేపర్లో చదివాం. ఈ బిల్లులు క్లియర్ కాక, పెట్టిన ఖర్చులు తిరిగి రాక. అందుకని నాది ఒక్కటే విన్నపం, మీరు ఏ నిర్ణయం తీసుకున్నా సరే మీకున్న ఆర్థిక వ్యవస్థ ఎంతవరకు మీరు ఖర్చు చేయగలుగుతారు ఒక్కసారి కుటుంబం గురించి ఆలోచించి, మీకున్న కుటుంబం సెటిల్ అయ్యి, ఒకవేళ నిజంగానే సెటిల్ అయ్యి వాళ్ళకు పర్వాలేదు, పిల్లలు చదువుకోగలుగుతారు, మనం ఆర్థికంగా ఇవ్వాల్సింది ఏమీ లేదు అనుకున్న తర్వాత కానీ, లేకపోతే మీ కుటుంబ సభ్యులతో డిస్కస్ చేసి ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత కానీ అప్పుడే మీరు ఈ సర్పంచ్ బరిలో కానీ మిగతా ఏదైనా ఎలక్షన్స్ లోకి దిగండి. ఎందుకంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సమాజానికి సేవ చేద్దామనుకున్న మీరు రేపు ఈ ఆర్థిక విషయాల్లో సతమతమై మీరే లేకుండా పోతే ఏంటి పరిస్థితి అన్న దానిలోంచి పుట్టిందే నా ఈ ఆవేదన, అంతే తప్ప ఎవరిని క్రిటిసైజ్ చేస్తూ కాదు, ఎవరిని డిస్కరేజ్ చేస్తూ కాదు. అందరూ పోటీ చేయాలి, కానీ ఒక్క విషయం, ఆర్థిక పరిస్థితులు చూసుకుని కొంచెం పోటీ చేయండి. థ్యాంక్ యూ ఆల్. దిస్ ఈస్ యువర్ ఛానల్ శ్రీధర్ రెడ్డి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్.